పాలిటిక్స్లో నిన్న ఈ ఉమెన్ రిజర్వేషన్ మాట్లాడుకున్నాం. ఒక బ్రాడ్ టాపిక్ ఎగ్జామ్లో ఉపయోగపడేది ఏంటంటే ఇండియాస్ డెమోక్రసీ ఎక్స్పీరియన్స్ ఏంటి, భారత ప్రజాస్వామ్య అనుభవం ఏంటి, భారత ప్రజాస్వామ్యంలో ఉన్న సవాళ్ళు ఏంటి. వాస్తవంగా మనము పాలిటిక్స్ పైన మాట్లాడుకొని చాలా టాపిక్స్ ఇందులో భాగం. కానీ మా అనుభవం ఏంటంటే అరటిపండు ఒలిచి పెడితే తప్ప జనం అర్థం చేసుకోరు. ఇవన్నీ చెప్పినా కూడా చెప్పలేదు, అది ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, సరే చెప్పలేదు కాదు సార్ అంటారు. సో చాలా విచిత్రంగా అనుభవాలు ఉన్నాయి మాకు ఎగ్జామినేషన్లో. సో ఒకసారి ఇలాగే సిమిలర్ టాపిక్ హౌ టు ఇంప్రూవ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అని ఎగ్జామ్లో అడిగారు. అంతకుముందు ఎలక్షన్ రిఫార్మ్ చెప్పాము, గవర్నెన్స్ చెప్పాము, తర్వాత పొలిటికల్ పార్టీ సిస్టంలో రావాల్సిన మార్పులు చెప్పాము, కాన్స్టిట్యూషన్లో రావాల్సిన చేంజెస్ చెప్పాము, ఇవన్నీ చెప్పాను. కానీ హౌ టు ఇంప్రూవ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పలేదు. తర్వాత స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసే సార్ ఇది మీరు చెప్పలేదు కదా సార్, అందుకే రాయలేండి. బాబు ఇప్పుడు ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే హౌ టు ఇంప్రూవ్ కాదా అంటే నోరులో పెట్టడం, అన్నీ కలిపితేనే హౌ టు ఇంప్రూవ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీ కదా, అది వేరు కాదు కదా. సో అలా ఉంటుంది. అంటే కేవలం ఆ టాపిక్ అనే బ్రాడ్ థింకింగ్ లేక ఆ టాపిక్కే కన్ఫైన్ అయి ఉంటే అలా ఉంటుంది. అంటే రైస్, కర్రీ, పికిల్, సాంబార్, పెరుగు అన్ని పెట్టి మీల్స్ పెట్టినా అనాలి. అనకపోతే మీల్స్ పెట్టలే అంటారు. మీల్స్ ఎక్కడ పెట్టింది సార్, కర్రీ పెట్టింది కదా అంటారు. సో ఇవన్నీ కలుపుతూనే మీల్స్ అయితే అంటే అలా ఉండదు. మీల్స్ అని చెప్పి లేదన్నా పెట్టకపోయినా ఏం కాదు మళ్ళీ. సో ఇప్పుడు యూనివర్సిటీస్లో చూస్తుంటాం, టాపిక్ ఇవాళ ఈ టాపిక్ చెప్తున్నాం అని అనకపోతే సిలబస్ రివ్యూలో ఆ టాపిక్ కాలే అని చెప్తారు. సో ఇలా వింత ప్రపంచాన్ని చూసాం. సో అందుకే భారత ఇండియన్ డెమోక్రసీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, హౌ టు ఇంప్రూవ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా, ఇలా ఏదడిగినా బ్రాడ్గా మనకు డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఉంది కనుక సిలబస్లో ఆ డెమోక్రసీ ఇండియా ఇలా ఈ బ్రాడ్ డైమెన్షన్స్లో ఎలా ఎగ్జామ్లో అడిగితే ఎలా రాయాలి. దీనికి అదనంగా మనం చెప్పుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ టాపిక్, ఇప్పుడు జమిలీ ఎన్నికల టాపిక్, ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ టాపిక్, ఇలా అన్ని టాపిక్లు అందులో భాగమవుతాయి. ఇప్పుడు రేపు ఎలక్టోరల్ రిఫార్మ్స్ పైన క్లాస్ చెప్పామనుకోండి, జమిలీ ఎన్నికల గురించి చెప్పిన టాపిక్ ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగమవుతుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఎలక్టోరల్ రిఫార్మ్స్. కానీ దాన్ని ఎందుకు సెపరేట్గా చెప్పుకున్నామంటే అది ఒక్క టాపిక్లోనే వివరాలు చాలా ఉంటాయి కనుక సెపరేట్గా చెప్పుకున్నాం. కానీ రేపు ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి ఎగ్జామ్లో అడిగితే సార్ అది ఇది జమిలీ ఎన్నికలు కదా దానికి ఏం సంబంధము అన్నారనుకోండి, చేయగలిగింది ఏమి ఉండదు. సో ఏదన్నా బోధగా వెళ్ళి బోధ వృక్షం కింద తపస్సు చేసుకోవడమే. సో అందువల్ల ఈ ఇంటర్ రిలేషన్ ఉంటుంది. మనకు 40 టాపిక్లు పూర్తయ్యే వరకు మీరు ఎగ్జామ్లో ఏ టాపిక్ అడిగినా ఈ టాపిక్లో ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. అది పట్టుకోగలగాలి. అది పట్టుకుంటేనే మీరు ఎఫెక్టివ్గా రాయగలుగుతారు. సో ఫస్ట్ పాయింట్, 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఇండియన్ డెమోక్రసీ యొక్క భవిష్యత్తు పైన వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్ చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల రాజకీయ తాత్వికవేత్తలు, రాజనీతిజ్ఞులు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా, ప్రజాస్వామ్యం సమంజసమా? సో దర్స్ ఆల్ రౌండ్ స్కెప్టిసిజం అమంగ్ ద వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్. కారణం ఏంటంటే విస్తారంగా పేదరికం ఉన్న దేశం, నిరక్షరాస్యత ఉన్న దేశం, భౌగోళిక నైసర్గిక తేడాలు ఉన్నటువంటి దేశం. మనకు త్రివేంద్రం లాంటి ఒక తీర ప్రాంతం ఉంటుంది, జైసల్మీర్ లాంటి ఎడారి ప్రాంతం ఉంటుంది, లడక్ లాంటి కొండ ప్రాంతం ఉంటుంది, చిరాపుంజి లాంటి వర్షపాతం ఉన్న ప్రాంతం ఉంటుంది. సో ఇంత వైడ్ వేరియేషన్ ఉన్న దేశం అనేది. సో మీరు ఒక బ్రాడ్గా ఇండియాస్ జాగ్రఫీ చూస్తే ఇట్స్ ఎ వెరీ వెరీ డైవర్స్ జాగ్రఫీ. అలాగే డెమోగ్రఫీ కూడా చాలా డైవర్స్. ఇండియా ఇస్ ఎ కంట్రీ విత్ ఎ వెరీ డైవర్స్ డెమోగ్రఫీ అండ్ జాగ్రఫీ. అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, మతాలు. సో ఇంత భిన్నత్వం ఉన్న దేశంలో డెమోక్రసీ అనే ప్రయోగం విజయవంతం అవుతుందా? సో దిస్ వాజ్ ఎసెన్షియల్లీ ది స్కెప్టిసిజం ఆఫ్ ద వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్. దీనికి తోడు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ఈ వాతావరణం
ఇప్పటికీ మనకు శ్రీలంకలో సంక్షోభం చూస్తున్నాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మిలిటరీ పాలనలు చూసాం. ఇప్పటికీ పాకిస్తాన్లో ప్రధానమంత్రుల్ని మిలిటరీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మారుస్తూ ఉంటుంది. నేపాల్లో కంప్లీట్ క్రైసిస్ చూసాం. ఇప్పటికీ ప్రజాస్వామ్యం స్థిరపడడం లేదు. జర్మన్ ఛాన్సలర్గా పనిచేసిన విలీ బ్రాంట్ అంటాడు, డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఏ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. అంటే ఒక నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే ద్వీపం మనుగడ సాధించలేదు అంట. నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే ద్వీపం మనుగడ సాధించలేదు. ఐలాండ్స్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంట. సో కాన్స్టిట్యూషనల్ రూల్ ఆఫ్ లా ఎలా ఉంటుంది ఈ దేశంలో? అఫ్కోర్స్ 47తో పోలిస్తే దేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఆర్థికాభివృద్ధి జరిగింది. కానీ ఇప్పటికీ కూడా 3వ వంతు భారత ప్రజలు నిరక్షరాస్యులు, అధికారికంగా నిరక్షరాస్యులు. 20%. 4వ వంతు భారత ప్రజలు అఫీషియల్లీ ఇలిటరేట్. అఫీషియల్ ఎందుకంటున్నా అంటే అధికారిక నిర్వచనం చాలా పరిమితమైంది అక్షరాస్యత. సో కానీ సర్ప్రైజింగ్ టు ద వెస్టర్న్ వరల్డ్, అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజాస్వామ్యం విజయవంతం కాలేకపోయింది. దే ఆర్ స్లైడెడ్ ఇన్ టు అనార్కీ, దే ఆర్ స్లైడెడ్ ఇన్ టు డిక్టేటర్షిప్. నిరంకుశత్వంలోకి జారుకున్నాయి, అరాచకత్వంలోకి జారుకున్నాయి. కానీ ఇండియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్, భారత ప్రజాస్వామ్యానికి అనేక పరిమితులు ఉండవచ్చు. కానీ ఇట్ ప్రూవ్ టు బి ఎ రోబస్ట్ డెమోక్రసీ. అనేక పరిమితులు ఉండొచ్చు, అనేక లోపాలు ఉండొచ్చు, కానీ ఒక స్థిరమైన, సమర్థవంతమైన, బలమైన ప్రజాస్వామిక దేశంగా భారతదేశం మనుగడ సాధించింది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే కాంటెక్స్ట్ ఏంటి, మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఎగనెస్ట్ skepticism of the Western political thinkers, Indian democracy proved to be a successful experiment. పశ్చిమ దేశాల రాజనీతి శాస్త్రవేత్తలు భారత ప్రజాస్వామ్య మనుగడపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక్కడున్న ఈ విస్తారమైన పేదరికం, నిరక్షరాస్యత, వైవిధ్యభరితమైన భౌగోళిక నైసర్గిక స్వరూపాలు, భిన్న భాషలు, సంస్కృతులు, మతాలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్న దేశం, ఇంత వైవిధ్యభరితమైన దేశంలో ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాధిస్తుంది. దీనికి తోడు చుట్టూ నిరంకుశత్వం, అస్థిరత అలుముకున్నటువంటి ప్రాంతం భారతదేశం. ఇట్ ఈస్ సరౌండెడ్ బై అనార్కీ, సరౌండెడ్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్స్టెబిలిటీస్. బట్ కంట్రీ టు దీస్ ఫియర్స్, ఇండియాస్ డెమోక్రాటిక్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ డిస్పైట్ లిమిటేషన్స్. కొన్ని పరిమితులు ఉండొచ్చు, కొన్ని లోపాలు ఉండొచ్చు, మరికొన్ని సవాళ్ళు ఉండవచ్చు. మీరు సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో కూడా జాగ్రత్త ఏంటంటే, చాలామంది సంక్లిష్టమైన సెంటెన్స్లు రాస్తారు, కామాలు పెట్టుకుంటూ పోతారు. సో అలా ఎప్పుడు రాయకూడదు. అంటే రైటింగ్ ఫార్ములా ఏంటంటే, బెస్ట్ రైటింగ్ ఫార్ములా ఏంటంటే, స్మాలర్ వర్డ్స్, స్మాలర్ సెంటెన్సెస్, స్మాలర్ పారాగ్రాఫ్స్, మోర్ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్. రుడాల్ఫ్ ఫ్లెష్ అని ఒక రచయిత ఈ రీడబిలిటీ ఫార్ములాను సూచిస్తాడు. చిన్న పదాలు, చిన్న వాక్యాలు, చిన్న పేరాలు, ఎక్కువ పేరాలు. చిన్న పేరాలు అని చెప్పి ప్రతి రెండు సెంటెన్స్లో ఒక పేరా మార్చుడు కాదు. పేరా ఎప్పుడు మారుస్తామంటే, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రాన్సిషన్ అప్పుడు పేరా మారుస్తాం. చిన్న పేరాలు కదా అని యాంత్రికంగా పేరాలన్నీ మార్చుకుంటూ పోయారనుకో. సో ఇది రీడబిలిటీ ఫార్ములా. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన పద్ధతులు మీరు చూస్తుంటారు. అంటే ప్రత్యేకంగా నేను చెప్పకపోయినా మాట్లాడంలో తేడా ఉంటుంది, మీరు గమనిస్తే. ఉదాహరణకు కొన్ని సవాళ్ళు ఉండవచ్చు, ఫుల్ స్టాప్, అక్కడికే. కొన్ని లోపాలు ఉండవచ్చు, ఫుల్ స్టాప్. మరికొన్ని పరిమితులు ఉండవచ్చు, ఫుల్ స్టాప్. అయినను భారత ప్రజాస్వామ్యం ఒక విజయవంత ప్రయోగము. దీనికి ఇలా కాకుండా ఆ లోపాలు, కామా, పరిమితులు, కామా, సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ కామా అంటే, ఈ కామాలు పెడితే బామలు దొరకరు, ఇక దోమలు పడితే చెట్టుకుంటాయి. సో ఈ కామలు పెట్టకూడదు. సాధ్యమైనంత మేరకు ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. ఎందుకంటే సెంటెన్స్ చిన్నగా ఉంటే ఈజీగా అర్థం. ఎక్కడన్నా భావాన్ని చాలా సమర్థవంతంగా ప్రకటించాలనుకున్నప్పుడు పెద్ద పదాలు వాడవచ్చు, కానీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ స్మాలర్ సెంటెన్సెస్ ఆర్ అడ్వైజబుల్. సో చిన్న వాక్యాలు, కొన్ని పరిమితులు ఉండవచ్చు, కొన్ని సవాళ్ళు ఉండవచ్చు, అనేక లోపాలు ఉండవచ్చు, కానీ భారత ప్రజాస్వామ్యం ఒక విజయవంత ప్రయోగం. అప్పుడు చదివేవాడికి చాలా ఆసక్తిగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మరి ఇందులో ఇక సెకండ్ పాయింట్ నుంచి 2 పార్ట్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ఇండియన్ డెమోక్రసీలో ఉన్న సక్సెస్ఫుల్ ఆస్పెక్ట్స్,